అపోస్తులు 12 అపోస్తుల్లో ఎక్కువ కాలం బ్రతికిన ఆయన అపోస్తులైన యోహాను గారు. యోహాను గారు 5 పుస్తకాలు రాశారు. యోహాను సువార్త, 1 యోహాను పత్రిక, 2 యోహాను పత్రిక, 3 యోహాను పత్రిక, 4 యోహాను, అంతే కదా, 4 యోహాను పత్రిక, రైట్, 3 యోహాను పత్రికలు, చివరిది ప్రకటన గ్రంథం. 5 పుస్తకాలు రాశాడు ఈ భక్తుడు కదా. 5 పుస్తకాలు రాశాడు. ఎక్కువ కాలం బ్రతికిన సేవకుడు. ఈ దైవ సేవకుడి దగ్గర శిష్యత్వం చేసిన పాలికార్ప్ అని ఒక ఆయన ఉండేవాడు. యవ్వన వయసులో ప్రభు చేత పట్టబడి అపోస్తుడైన యోహాను గారి శిష్యత్వంలో పెరిగి ఒక గొప్ప దైవ సేవకుడిగా మారిపోయాడు. స్ఫుర్ణ అనే ప్రాంతంలో క్రీస్తు శకం 155 సంవత్సరాన అతని ఘోరమైన మరణానికి తీసుకెళ్తున్నారు. విచిత్రం, ఎలాంటి మరణం ఇస్తామని వాళ్ళు మాట్లాడారో తెలుసా? ఓ పెద్ద కళాయి, ఆ కళాయిలో నూనె సలసలమని మసిలేటప్పుడు, ఇప్పుడు నూనె సలసల మసులుతుందా లేదా మనకు తెలియాలంటే పాత రోజులు ఏం చేసేవాళ్ళని చెప్పండి. నా తల్లి ప్రయోగం, సైంటిస్ట్ అక్క ఇట్లా అనేవాళ్ళు. లేకపోతే ఒకవేళ గారెలే వేయాలనుకోండి, కొంచెం తీసుకొని నూనెలో వేసేవాళ్ళు. బుసబుసమని పొంగింది అనుకోండి, నూనె బాగా వేడెక్కింది అని అంటాం కదా. అలా బాగా నూనె వేడెక్కేదాకా వేడి చేసి పాలికార్పు నిలవబెట్టారట. ఇదిగో పాలికార్ప్, యేసుక్రీస్తుని కావాలి అంటే, యేసుక్రీస్తే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని పదే నువ్వు మాట్లాడితే వేడిగా సలసలమని కాగుతున్న ఈ నూనెలో నిన్ను పడేస్తా. యేసుక్రీస్తు దేవుడు కాదు, ఉన్నపాటునే యేసుక్రీస్తు నేను విసర్జిస్తా అని అన్నావా, మరణంలో నుంచి నువ్వు జీవానికి దాటిస్తావు. యేసుక్రీస్తు దేవుడు కాదు అని అన్నావు. నూనెను చూపిస్తూ అన్నారు. 85 సంవత్సరాల వృద్ధుడు ఆ రాజు వైపు చూసి అన్నాడట, 85 సంవత్సరాల నుండి యేసు ప్రేమను నేను అనుభవిస్తూ ఉన్నా, ఆయన ప్రేమ మాధుర్యాన్ని నేను అనుభవిస్తున్నా. ఏనాడు నా దేవుడు నాకు కీడు చేయలేదు. ఆయన ప్రేమ భుజాల మీద 85 సంవత్సరాల నుంచి నా దేవుడు నన్ను మోసుకుంటూ వచ్చాడు. చావైనా బ్రతుకైనా యేసు కొరకే. ఇంకో మాటలో చెప్పాలంటే, ఆ నూనెలో పడి యేసుక్రీస్తు కొరకు హతసాక్షి అవ్వటం అది నా భాగ్యంగా ఎంచుకుంటాను. యేసుక్రీస్తు కొరకు హతసాక్షిని అవ్వటం అది నా భాగ్యంగా ఎంచుకుంటానని చెప్తే, ఆగరా నీ పని చెప్తామని వేడి నూనెలో వేయబోతా ఉంటే ఆయన అన్నాడట, నా ప్రభు కొరకు నేను ఎంత శ్రమనైనా భరిస్తా. అయితే అయ్యా, నన్ను బట్టలతో వేయొద్దు, నా ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసేసి ఆ వేడిగా ఉన్న నూనెలో పోయండి. ఎందుకురా బాబు ఎంత ఘోరమైన మరణాన్ని కోరుకుంటున్నావు? కలువరి సిలువలో నా ప్రభు నా కొరకు ఎంత శ్రమ పడ్డాడు కదా, ఆయన దారిలో నడిచే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడని ఆ బాధ ఎలాంటిదో రుచి చూడటానికి నేను కోరుకుంటున్నాను. బట్టలు తీసి ఒంటి మీద బట్ట లేకుండా నూనెలో వేస్తే చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై అంటారు చూసారా, ఫ్రై పీస్ ఏగినట్లుగా బ్రతికున్న మనిషి సజీవంగా వేడి నూనెలో కాలి బూడిదైపోయాడు. వీళ్ళెవరో తెలుసా? మరణం ఎదురొచ్చిన ప్రభు కొరకే బ్రతకటానికి సిద్ధపడిన హతసాక్షులైనటువంటి బిడ్డలో. బిడ్డ, నీ జీవితంలో కూడా రోగం ద్వారా సైతానుగడ నలగొడతాడు. పేదరికం కొన్ని అకాలమైన మరణాలను నలగొట్టాలని ప్రయత్నం చేస్తాడు. అయితే ఒక్క మాట నువ్వు విను, దేవుడు నన్ను నలగొడుతున్నాడంటే నైవేద్యంగా మార్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం నైవేద్యంగా మారాలంటే ముగింపులో చెప్తాను. 1, మనుషుల ద్వారా నలగొడతాడు. 2వది, ఈ 2 నలగొట్టటాలు బాగానే ఉంటుంది. మనుషులు పోతే పోయారండి, దేవుడు ఉన్నాడుగా. సైతానుగా నలగొట్టాడండి, దేవుడు ఉన్నాడుగా అని అంటాం. దేవుడే చెయ్యి విడిచిపెడితే. నా మాట అర్థమైందే తల్లి? యేసు ప్రభు వారిని శిలువ మీద వేలాడి తీసినప్పుడు యేసయ్య ఒక మాట అన్నారు, నా దేవా, చెప్పాలి, నా దేవా అంటే చివరికి యేసు ప్రభుని ఎవరు విడిచిపెట్టారు? ఇక్కడ నీ జీవితంలో కూడా దేవుడే నన్ను విడిచిపెట్టాడేమో అన్న రోజులు వస్తాయి.
నా దేవుడు మర్చిపోయాడేమో, నా ప్రార్థన దేవుడు వింటలేదేమో, నా ఉపవాసం దేవునికి ఇష్టం లేదేమో, నా ప్రసవేదన దేవునికి ఇష్టం లేదేమో, చివరికి నేనంటేనే నా దేవునికి ఇష్టం లేదేమో. ఎందుకయ్యా ఈ మాట అంటున్నావు? ఎంత ప్రార్థన చేసినా జవాబు రాలేదయ్యా, ఎంత ప్రార్థన చేసినా శ్రమల్లో నుంచి బయటకు రాలేకపోతున్నానయ్యా. శ్రమల్లో నుంచి బయటకు రాకపోగా అల మీద అల, కెరటం మీద కెరటం, శ్రమ మీద శ్రమ, ఆపద మీద ఆపద, నష్టం మీద నష్టం, కీడు వెంబడి కీడు ఒకదాని వెంబడి జరుగుతూ ఉన్నాయి. మరి నీ జరుగుతూ ఉన్నాయి, ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఎంత స్పందన కూడా దేవుని దగ్గర నుంచి రాలేదు. రాకపోగా కనీసం నేను శ్రమల మధ్యలో ఉన్నప్పుడు కలలోనో దర్శనంలోనో దేవుడు కనపడి, బిడ్డ నా మహిమ కొరకే శ్రమలు అనుమతించానని ఒక్క మాట దేవుడు చెప్తే నా ప్రాణం తెప్పరిల్లదా అయ్యగారు? అప్పుడు కూడా దేవుడు చెప్పాడు, విడిచిపెడతాడు దేవుడు. యేసుక్రీస్తు జీవితంలో జరిగిందా లేదా? ఒక్కళ్ళు చెప్పలేదండి. జరిగిందా లేదా? రక్షణకర్త ఏ మార్గం గుండా నడిచాడో అదే మార్గం గుండా తండ్రిని దేవుడు మళ్ళీ నడిపిస్తాడు. ఎందుకు ఇలా నలగొడతాడు? మరోసారి చెప్పండి, ఎవరెవరి ద్వారా నలగొడతాడు? ఒక్క రెఫరెన్స్ చెప్తాను. యేసయ్యను తండ్రి అయిన దేవుడు నలగొట్టాడా లేదా? చూడండి, యెషయా గ్రంథం. నలగొట్టాడులే తల్లి. 53వ అధ్యాయం 10వ వచనం. అందరూ నాతో కలిసి చెప్పండి. అతనిని ఆశీర్వదించుట యెహోవాకు ఇష్టమాయను. ఏమని రాసింది రాజ్ కుమార్ గారు? ఏమని రాసింది? అతనిని నలగొట్టుట. అతనిని ఎవరిని గురించి రాయబడి ఉంది ఆ మాట? యేసుక్రీస్తును గూర్చిన ప్రవచనపు వాక్యది. అతనిని నలగొట్టుట యెహోవాకు, ఆయన అతనికి వ్యాధి కలుగు చేశాను. చూసారా? ఆయన అతనికి వ్యాధి కలుగు చేశాను. మరలా అతనిని నలగొట్టుట యెహోవాకు. అతడు అనే చోట నీ పేరు పెట్టుకో. అయ్యా, నలగొట్టబట్టం అంటే కాస్త కష్టంలే అన్నా అని అంటారా? నాశనం చేయటానికి నలగొట్టడు, మెత్తని పిండిగా మార్చడానికి, నేను ఒక నైవేద్యంగా చేయటానికి దేవుడు నలగొడతాడు. గట్టిగా చెప్తా మ్యామన్. అయితే ప్రభు బిడ్డలుగా మనం ఎలా ఉండాలో తెలుసా? 11వ వచనం. దేవుడు అలా నలగొడుతున్నప్పుడు 11వ వచనం నెక్స్ట్ వర్స్. అందరు పెద్దగా చెప్పాలి. అతడు తనకు కలిగిన ఆస్తిని చూసి తృప్తిపడెను, ఐశ్వర్యాన్ని చూసి తృప్తిపడెను, ఇంక్రిమెంట్ను చూసి తృప్తిపడెను, ప్రమోషన్ చూసి తృప్తిపడెను, కట్టుకున్న 2-3 బిల్డింగులను చూసి తృప్తిపడెను అని రాసిందా? లే. ఏమని రాసింది? అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి పొందాడట. ఆ తండ్రి తక్కువడు కాదు, ఈయన కూడా తండ్రికి తగ్గ తనయుడు. తండ్రికేమో కొడుకు నలగొట్టడం ఇష్టం అంట. కొడుకోడు ఎలాంటి వాడు? నన్ను నలగొడుతున్నాడు, మా డాడీ సాడిస్ట్ డాడీ, మా డాడీ మంచోడు కాదు అని పారిపోలా. ఏమంటాడు? అతడు తనకు కలిగిన వేదనను బట్టి. ఏమండి ఒక మాట అండి, పిల్లల్ని తల్లిదండ్రులు ఏదైనా దండించారు అనుకోండి, దండింతనంతసేపు మా అమ్మ మరిమ తల్లి, మా నాన్న దేవుడు, మా అమ్మ దేవత అంటారు. ఏదైనా 2-3 బెత్తప దెబ్బలు పడ్డాయి అనుకోండి, పిల్లలు అనే మాట ఏంటో తెలుసా? దెయ్యం ఎక్కడో లేదన్నా, మా అమ్మలోనే దెయ్యం ఉందన్నా, మా నాన్న హిట్లర్ కన్నా, హిట్లర్ చచ్చిపోయాడు కానీ హిట్లర్ ఆత్మ మా నాన్న మీదే బతుకుంది. ఒకరోజు బస్సులో వెళ్తూ ఉంటే బస్సులో కూర్చొని 2 మాట్లాడుతున్నారు. ఒకడు అంటాడు, రే మా డాడీ గాడు ఉన్నాడు రా. ఎన్నారా ఆడనే మాట, మా డాడీ గాడు ఉన్నాడు రా, అసలు మా డాడీ గాడికి బ్రెయినే లేదురా అన్నాడు. నేను అట్లా చూస్తున్నా, డాడీని పట్టుకొని, డాడీ గాడు, మా డాడీ గాడికి బ్రెయినే లేదురా అన్నారు. ఈ పక్కెంటోడు తక్కువ తిన్నాడా? ఒరే మీ డాడీకి బ్రెయిన్ లేదేమరా, మా డాడీ గాడికి అయితే తలకాయే లేదురా అన్నాడు. ఈ కొడుకు అట్టాటి కొడుకు కాదు. తండ్రి ఒక మాట అంటే ముఖం మాడిసి, ఈ కాలపు ఆడపిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఒక మాట అంటే మొఖాలు టచ్ స్క్రీన్, ఎన్ని రంగులు మారిపోతాయో.
ఈ కాలంలో ఏ పాస్టర్ గారు కూడా ఏ విశ్వాసిని అంటలా. టచ్ స్క్రీన్, రంగులు మారిపోతాయి. పాస్టర్ గారు చర్చికి వస్తాం పోతాం, మా బట్టే మేము కట్టుకుంటాం, మా తిండే మేము తింటాం, మా బతుకు మేము బతుకుతాం, మా బ్రతుకు మీద సర్వ హక్కులు మీకే. మమ్మల్ని ఏమనకూడదు. ఈ పై పోతా గమనించండి. మిక్సీలో వేస్తే కుదరదు. సేవకుడు వాక్యమని రోకలితో సంఘాన్ని దంచాలి, ఉపదేశంతో దంచాలి, దైవికమైన క్రమాన్ని నేర్పుతూ దంచాలి. ఫస్ట్ సెషన్లో చెప్పాను ఏనండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎందుకు శ్రమపరుస్తాడు? ప్రతి క్రైస్తవుడు శ్రమల మార్గం గుండానే వెళ్ళాలి, వెళ్తాడు. దేవుడు తాను ప్రేమించే కొడుకుని ఎప్పుడు ఇలా శ్రమల మార్గం గుండానే తీసుకెళ్తాడు. మరలా చెప్తున్నాను, ఏ శ్రమ నాశనానికి వచ్చింది కాదు, మహిమ కొరకే దేవుడు అనుమతించాడు. యోబు గ్రంథకర్త చెప్తాడండి, భలే మాటలు చెప్తాడు. అది చదువుకుని ప్రార్థన చేసుకుందాం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 16వ వచనం నుంచి 19వ వచనం వరకు. అందరూ మీ బైబిల్ తెరవండి, అందరు బైబిల్ తెరవండి, నా వైపు చూడండి, నాతో కలిసి చెప్పండి. బాల్కనీలో ఉన్న బిడ్డలు కూడా, నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, నంబర్ 1, తాము తలచిన కార్యము వారు మానుకొనున్నట్లు, నంబర్ 2, గోతిలోనికి పోకుండా వారిని కాపాడునట్లు, నంబర్ 3, కత్తి వలన నశించకుండా వారి ప్రాణము తప్పించబడినట్లు, నంబర్ 4, ఆయన వారి చెవులను తెరువజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. 19వ వచనం, వ్యాధి చేత మంచమెక్కించుట వలన ఒకని ఎముకల్లో ఎడతగని నొప్పులు కలుగుట వలన వాడు నశించును అని అనలా. ఏమని రాస్తుంది? అయ్యోయ్యో చెప్పాలి. ఈ మాట ఆణిముత్యం అమ్మ. ఆ చివరి మాట రాసుకోండి. ఏమంటాడు? వాడు శిక్షణమునందును నశించడు క్రైస్తవుడు. దేవుడు మంచం ఎక్కిస్తాడు, రోగం అనే మంచాన్ని ఎక్కిస్తాడు, పేదరికం అనే మంచాన్ని ఎక్కిస్తాడు, అనారోగ్యం అనే ఏది నాశనం చేయటానికి కాదు, ఆ మంచంలో పడేసి శిక్షణ నేర్పుతాడు, క్రమశిక్షణ నేర్పుతాడు. నేనంట, శ్రమల పాఠశాల నేర్పే ఆధ్యాత్మిక పాఠాలు ప్రపంచంలో ఏ యూనివర్సిటీ క్రైస్తవుడికి నేర్పలేదు. డబ్బులో పెరిగే పిల్లలు ఒక రకంగా ఉంటారు. శ్రమలలో నలగొట్టబడి పిల్లలు ఉన్నారు చూసారా? శ్రమలలో నలగొట్టబడిన పిల్లలు గర్విష్ఠులు కారు. తమ్ముడు ఆ మాట చూపించు. ఏం కారట? వారు గర్విష్ఠులు కాకుండా ఉన్నట్లు. నేను అంటాను, ఇందాక నుంచి చెప్తున్నాను కదా, గోధుమ గింజ గట్టిగా ఉంటుంది. ఆ గోధుమ గింజ మెత్తం కావాలంటే ఏమవ్వాలి? నీలో ఉన్న గర్వం పోవటానికే, నీలో ఉన్న అహంభావం పోవటానికే, మనలో ఉన్న డాంబికత్వం పోవటానికే, మెత్తని పిండిగా మనం మార్చబడటానికే దేవుడు దంచుతాడు, నాశనం చేయటానికి కాదు. గట్టిగా చెప్పండి ఆమేనని. కీర్తనకర్త అంటాడు, కీర్తనకర్త 40వ కీర్తన 17వ చరణం, నాతో కలిసి. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. కొంచెం ఇక్కడ పెద్దగా చెప్పండి. నేను శ్రమల పాలై దీనుడనైతిని. ఏమయ్యాడట? ఎందుకు దీనుడయ్యాడట? వాస్తవంగా అనాల్సింది నేను శ్రమల పాలై నశించిపోతిని అని అనాలి. శ్రమల పాలై నా బ్రతుకు పాడైపోయింది అని అనాలి. అనలా. ఏమంటాడు? శ్రమల పాలై. బిడ్డ, నీ బ్రతుకులో ఎదురయ్యే శ్రమలు నీకు దీనత్వాన్ని నేర్పుతాయి. ఆ దీనత్వం నేర్చుకున్నావనుకో, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు అని దేవుని వాక్యం అంటుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎందుకు దేవుడు శ్రమలు అనుమతిస్తాడంటే అక్కడ రాయబడిన మాట, నంబర్ 1 దీనత్వం నేర్పటానికి, 2వది చెడుతనం మానుకోవటానికి. ఒకసారి ఆ మాట చూడు. ఏం మానుకోవటానికి? చెప్పాలి. దావీదు గారు అంటాడు కదా, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ తప్పి నడిచా. బిడ్లరా, ఈరోజు ప్రపంచమంతా చెడుతనంతో నిండుకుంటుంది. ఈ చెడుతనంతో నిండుకున్న లోకంలో నువ్వు చెడుతనంలో పడిపోకుండా వాక్యాన్ని వినిపిస్తాడు
కొంత కాపాడుతాడు. చెడుతనంలో పడిపోకుండా పరిశుద్ధాత్మని ఇచ్చుతాడు, కొంత కాపాడుతాడు. చెడుతనంలో పడిపోకుండా సంఘాన్ని ఇచ్చాడు, ఉపదేశాన్ని ఇచ్చాడు, మంచి క్రమశిక్షణ కలిగిన వాక్యాన్ని మనకిచ్చాడు. వీటి ద్వారా చెడుతనంలో పడకుండా కొంత కాపాడుతూ ఒక వ్యక్తి చెడుతనంలో పడిపోకుండా కాపాడేది ఏదో తెలుసా? శ్రమ. శ్రమల చేత నలగొట్టబడేవాడు చెడుతనంలో పడిపోడు. ఈరోజు చెడుతనంలో పడిపోయి ఎన్ని సంసారాలు నాశనం అయిపోతున్నాయో. ఈ మధ్యకాలం జస్ట్ ఒక 3-4 రోజుల క్రితం ఆ అమ్మాయి ముగ్గురు పిల్లలు కలిగిన తల్లి, భర్త ఉండగా ఎవడో ఒకరితో అక్రమ సంబంధానికి అలవాటు పడిపోయిందట. భర్తకు తెలిసింది. అక్కడి నుంచి ఇల్లు షిఫ్ట్ చేసి వనస్థలిపురం వెళ్ళాడు. నీ బ్రతుకు మార్చుకో, నీ చెడుతనాన్ని విడిచిపెట్టు, జాగ్రత్త, నీ చెడుతనాన్ని విడిచిపెట్టని భర్త హెచ్చరించిన ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాడితో అపవిత్రంగా ప్రవర్తిస్తుందట. చెడుతనం. విచిత్రం ఏంటో తెలుసా? ఇది చాలక ఒకవైపు భర్త, ఇంకోవైపు మరొకడు. విచిత్రం ఏంటో తెలుసా? మరొకడితో, మూడో వాడితో అక్రమ సంబంధానికి అలవాటు పడిందట. ఆ మూడో వాడు ఏం చేశాడో తెలుసా? ఈ అమ్మాయిని ఇంకా దరిద్రపు కొంపలకు నడిపించాడట. నీతి విలువలు లేకుండా ఈరోజు లోకం బ్రతుకుతుంది. ఈరోజు వాక్యం వింటున్న ఓ తల్లి జాగ్రత్త. ఈరోజు వాక్యం వింటున్న తల్లి జాగ్రత్త. నీ నడక పడక దేవుడు గమనిస్తున్నాడు. నువ్వు కూర్చోవటం దేవునికి తెలుసు, నువ్వు లేవటం దేవునికి తెలుసు. చాటుమాటున ఎవరితో మాట్లాడావో, ఎక్కడ ఏ ఏ కార్యక్రమాలు చేసావో నీ భర్త చూడకపోవచ్చు, నీ భార్య చూడకపోవచ్చు, తల్లిదండ్రులు చూడకపోవచ్చు. చూచే దేవుడు ఒకరున్నారు, గ్రహించు. దేవుని ఉగ్రత నీ మీదకి వస్తే తట్టుకోలేవు. దేవుని కోపాగ్ని నీ పిల్లల మీదకి వస్తే భరించలేవు, సహించలేవు. అంతా కోల్పోయిన తర్వాత రొమ్ము కొట్టుకొని ఏడిస్తే ఉపయోగం లేదు. ఎంత దిగజారిపోయిందో చూడండి. దిగజారిపోయి ఆ మాట నేను చెప్పలేను, విచ్చలవిడిగా బ్రతుకుతుంది. ఆ ఇద్దరి మధ్యలో గొడవ వచ్చి వీడిని కాస్త ప్రక్కన పెడితే ఎక్కడో మొదలు తప్పుడు అలాంటి పరిస్థితుల్లో వీడు చాటు నుండి చూసి బండరాయి తీసుకొని ముగ్గురు పిల్లల తల్లి బండరాయి తీసుకొని ఆ స్త్రీ తల మీదేసి మొత్తం కొబ్బరికాయ పగలగొట్టాడట. వీడు పారిపోతూ ఉంటే వెంటాడి కత్తితో కస పొడి చంపాడు. వీళ్ళిద్దరిని చంపినోడు సింహాసనం మీద కూర్చున్నాడా, చెరసాల్లో ఉన్నాడా? ముగ్గురు బ్రతుకులు. నేను కామారెడ్డిలో చెప్పాను, పాపం ఎక్కడుంటుందో భూమి కక్కేస్తుంది, భూమి కక్కేస్తుంది. వెచ్చలివిడి బ్రతుకు నీలో ఉంటే ఈరోజు ఉద్యోగం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఈరోజు ఉన్నట్లుగా రేపు పరిస్థితి ఉండదు. దేవుడు ఓర్చుకుంటాడు. ఒక్కసారి దేవుడు దెబ్బ కొట్టాడా, దేవుని కోపాన్ని తాళి బ్రతకగలిగిన నరుడు లేడు. అలాంటి పనికి మాలిన చెడుతనంలో మనం పడిపోకుండా దేవుడు చిన్న దెబ్బలు కొడతాడు. నశింపజేయాలని కాదు, చెడు ఆలోచన రాకుండా ఉండున్నట్లుగా. ఎందుకు అలా చేస్తాడో తెలుసా? మన ఆత్మలు నరకానికి వెళ్లకుండా. ఎందుకు అలా చేస్తాడో తెలుసా? కీడులో నుంచి మనం చూసారా, ఇలాంటి భయంకరమైన కీడులు మన బ్రతుకులో జరగకుండా. నా వైపు చూడండి. ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లలు ఏమైపోయారు? ఆ ముగ్గురు పిల్లలు ఏమైపోయారు చెప్పాలరా తల్లి? ఏమైపోయారు? వాళ్ళు బ్రతికిన కాలం అంతా మీ అమ్మ ఎట్లా అంట కదరా, మీ అమ్మ ఎట్లా చనిపోయిందట కదా, మీ ఇంట్లో ఇలా జరిగిందట కదా. బ్రతికున్న కాలం అంతా వాళ్ళు చచ్చి బ్రతుకుతూనే ఉంటారు. పాపం చేసింది, చంపబడింది, చచ్చిపోయిందే. ఆ పాప శిక్ష పిల్లలను తస్మా జాగ్రత్త. యవన బిడ్డలారా జాగ్రత్త, అయ్యలారా జాగ్రత్త. అపవిత్రతకు, పాపానికి నువ్వు చోటిస్తే భర్త కాదు నిన్ను కక్కేసేది, దేవుడు కక్కేస్తాడు. జాగ్రత్త. కక్కేసేది భార్య కాదు, దేవుడు కక్కేస్తాడు. జాగ్రత్త. తల్లిదండ్రులు ఏమీ చేయలేక వీడినంటే అలిగెళ్ళిపోతాడేమో, దీన్నంటే ఉరేసుకొని చచ్చిపోద్దేమో, నాకు అవమానం వస్తుందేమోనని వాళ్ళు చూడనట్లుగా మౌనంగా ఉన్నారేమో. దేవుడు కక్కేస్తాడు. జాగ్రత్త. ఎలా ఉంది నీ ప్రవర్తన? ఎలా ఉంది నీ జీవితం?
ఆ చెడుతనం మనకు రాకుండా ఉండటానికే దేవుడు శ్రమలనే పాఠశాలలో మనల నుంచి దంచుతూ ఉంటాడు. ఒక మాట, ఆయన శ్రమపరిచేది నాశనం చేయటానికి కాదు. అక్కడ చక్కటి మాట రాసి ఉంది, శిక్షణము నొందుటకు దేవుడు శ్రమపరుస్తాడట. శ్రమపరిచి ఈనాటి శ్రమ రేపటి మహిమకు కారణమవుతుంది. ఈనాటి శ్రమ పరలోకపు వైభవానికి కారణమవుతుంది. ఈరోజు నువ్వు అనుభవించే శ్రమ, ఎంత శ్రమపరచబడతావో నేను ఎరిగి చెప్తున్నాను ఈ మాట. ఎంత శ్రమపరచబడతావో ఎప్పటి కాలపు చొలకని శ్రమలు పొందబోవు మహిమ ఎదుట ఎన్నదగినవి కాదు అంటాడు. నాతో కలిసి చెప్పండి. పొందబోవు మహిమ ఎదుట క్షణమాత్రముండు చొలకని శ్రమ ఎన్నదగినవి కాదు. ఎంతసేపు ఉండే శ్రమ అంట? పొందబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు క్షణమాత్రం ఉండే శ్రమ ఎన్నదగింది కాదు. మీరు అనొచ్చు, అన్న మా శ్రమలు మీకేం అర్థం అవుతాయి అన్న, క్షణమాత్రం ఉండే సొలకన శ్రమ. అమ్మ శ్రమల సొలకన అన్న, జాకబన్న శ్రమల చొలకనా. మరి పౌలు గారు ఎందుకు ఆ మాట అన్నాడు? చొలకని శ్రమ, క్షణమాత్రం ఉండే శ్రమ. ఎందుకు ఇది క్షణమాత్రం అన్నాడు తెలుసా? పొందబోవు మహిమ ఉందే, యుగాయుగాలు ఉండబోయేటువంటి మహిమ. ఒకసారి నా వైపు చూడండి. పరలోకంలో మనం ప్రవేశించిన తర్వాత, నా వైపు చూసి పెద్దగా చెప్పాలి, పరలోకంలో మనం ప్రవేశించిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ప్రభుతో పరలోకంలో బ్రతుకుతాము? అది పెద్దగా అమ్మ చెప్పరా తల్లి లక్ష్మి, అమ్మ ఎంతకాలం? యుగాలంటే అక్క 100, 200, 300, 400, 1000, 2000. చెల్లి చెప్తుంది 5000 అంట. మొత్తానికి బైబిల్ చదివినట్టుంది. 5000, 10,000 చెప్పాలి. ఏం చెప్పారు? అన్లిమిటెడ్ యుగాలు. నేనంట యుగాలు మహిమతో పోలిస్తే ఓ 10 సంవత్సరాల శ్రమ చొలకని శ్రమ కాదా? క్షణమాత్రం ఉండే శ్రమ కాదా? అల్పకాలపు శ్రమ కాదా? దేవుడు ఎప్పుడైనా నేను శ్రమ పెడుతుంటే మహిమ కొరకే దేవుడు శ్రమ పెడుతున్నాడు. ఆమేన్. శ్రమపరిచి మనం దేవునికి అతి పరిశుద్ధమైన నైవేద్యంగా మనం మార్చబడతాం. ఇది గోధుమ పిండి మనకు నేర్పే శ్రమల పాఠం.